హలో నమస్తే, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు చందన వ్లాగ్స్. ఇవాళటి రెసిపీ వచ్చేసి 5 minutesలో అయిపోయే మసాలా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ నేను కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక 2 tablespoon ఆయిల్ వేసేసి, ఆయిల్ వేడయ్యాక అందులోకి ఆవాలు జీలకర్ర వేసానండి. అవి కొంచెం చిటపటలాడాక మనం అందులోకి ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. నేను ఇద్దరికి సరిపడా రైస్ రెడీ చేశాను. అయితే ఇక్కడ అంత క్వాంటిటీ, ఇద్దరికి సరిపడా రైస్కి సరిపడా క్వాంటిటీయే తీసుకున్నాను. 3 ఎండుమిరపకాయలు మధ్యలోకి చుంచి వేసానండి, ఇక్కడ చూపించినట్టు వీడియోలో. ఇక్కడైతే కరివేపాకు కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసేసుకున్నాను. అవి కొంచెం వేగాక అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకున్నాను, మీడియం సైజ్ ఆనియన్. అవి కొంచెం వేగాలి, కొంచెం కలిపేసామనుకోండి అవి కొంచెం వేగుతాయి. అందులోకి నేను కొంచెం ఇంగువ కూడా యాడ్ చేశాను. ఇంగువ అయితే ఆప్షనల్ అండి, మీ ఇష్టము. ఇక్కడైతే నేను ఇంగువ వేసి కొంచెం కలిపేసి దాని తర్వాత అందులోకి పసుపు కూడా యాడ్ చేసి కలిపేసుకున్నాను. ఈ రైస్ మిగిలిపోయిన అన్నంతో కానీ లేకుంటే త్వరగా కావాలనుకున్నప్పుడు డిన్నర్లోకి చేసుకోవచ్చండి. ఇలా టమాటో కూడా వేసేసుకున్నాను, ఒకటే టమాటో వేసుకున్నాను. టమాటో వేసేసి కొద్దిగా మగ్గడానికి మూత పెట్టి మగ్గించుకున్నాను. ఒక 2 minutesలో మగ్గిపోతుందండి, అంతా దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులోకి మనము మిగిలిపోయిన అన్నం కానీ లేదంటే రైస్ వండుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా రైస్ వేసేసుకొని అందులోకి కొంచెం సరిపడా కారము, పొడి కారము, ఉప్పు, గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అయితే ఈ రైస్ 5 minutesలో అయిపోతుంది, అంటే రైస్ ఉంటే. లేదంటే ఒక 10 minutesలో అయిపోతుందండి. చాలా టేస్టీగా బాగుంటుందండి. సేమ్ మనము హోటల్స్లో మసాలా రైస్ ఆర్డర్ చేసుకొని తింటాం కదా, అదే విధంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక 2 minutes. ఆ తర్వాత రెడీ అయిపోయిందండి. వేడివేడిగా ఎంతో టేస్టీ అయిన మసాలా రైస్ అనేది రెడీ. మీరు కూడా ట్రై చేయండి. బాయ్, మరొక రెసిపీతో మీ ముందుంటాను.